తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ పటేల్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ 2026 మున్నూరు కాపు జర్నల్స్ ఫోరం మరియు పటేల్స్ యూత్ ఫోర్స్ మున్నూరు కాపు పటేల్స్ అందరికీ నమస్కారం. మరి పటేల్ క్రికెట్ లీగ్ సీజన్ 3 అంటే ఇదివరకు 2 సార్లు కరీంనగర్లో నిర్వహించడం జరిగింది. ఫస్ట్ సారి విన్నర్ జైత్యాల వాళ్ళు గెలుచుకోవడం జరిగింది. తర్వాత రెండోసారి ఏమో రాయచూరు వాళ్ళు కర్ణాటక వాళ్ళు గెలుచుకున్నారు. మరి ఈసారి కూడా ఒక 50 టీంలు పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ పటేల్స్ యూత్ ఫౌండర్ కొత్త లక్ష్మణ్ పటేల్ గారి ఆధ్వర్యంలో మరి వేములవాడ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన సత్రము మరి భవనంలో ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ కూడా మేము తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘం నుంచి ఏర్పాట్లన్నీ చూడడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్న మా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మరి కన్వీనర్ రజనీకాంత్ సంఘాని గారు, మా బీసీ సాధికార సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు తెలంగాణ ఇన్ఛార్జి పొలాస నరేందర్ గారు, మరి కొత్త లక్ష్మణ్ పటేల్ గారు, బారం కుమార్ గారు, మరి కొండ కనకయ్య గారు, కుర్యాల మల్లేశం గారు, మన వెంకట్ గారు, చాలా మంది ఈ కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరణ పాల్గొన్నారు. రేపు కూడా ఇది ఒక మున్నూరు కాపు పటేల్స్ యూత్ ఫోరమ్స్ పెట్టిన బీసీ కుల బాంధవులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది బాధ్యతగా ఈ 3 రోజులు టోర్నమెంట్ మరి 50 టీములు దీనిలో ఆడుతున్నారు కాబట్టి తప్పకుండా అందరూ కూడా దీన్ని బాగా విజయవంతం చేయాలా. దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంలో వేములవాడలో ఇది తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాట్లన్నీ మేము చూడడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనండి. మున్నూరు కాపుల ఐక్యత కోసం విజయవంతం చేసి మరి యూత్ కు ఒక స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ ఉండాలి. మరి ఈ 50 టీంలలో ఈసారి విన్నర్ ఎవరు అనేది కూడా చాలా మంది స్టేట్ లెవెల్ ఈ 2026 సంవత్సరం ఎదురు చూస్తున్నారు కాబట్టి పోటీ పడి ఎవరు ఏ జిల్లాకి ఈ టోర్నమెంట్ మరి ఆ క్రికెట్ కప్పు తీసుకుపోతారు అనేది కూడా అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, అందరూ ఆలోచిస్తున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్న యువకులందరూ మంచిగా ఆడి మరి రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకుని మరి మన మున్నూరు కాపు ఐక్యత కోసం పటేల్ ఐక్యత కోసం మరి అందరూ కృషి చేయాలని కోరుచు మరి ఏదైతే ఇలా 50 టీములు యువకులు మున్నూరు కాపు పిల్లలందరూ పటేల్స్ అందరికి కూడా వారికి స్వాగతం సుస్వాగతం ఆహ్వానం పలుకుతున్నాము. ఇక్కడ ఏ లోటు లేకుండా కూడా మేము ఇక్కడ అరేంజ్మెంట్ రూమ్స్ కానీ మీకు అన్ని కానీ వసతులు కూడా ఉంటాయి కాబట్టి అందరూ వచ్చి ఈ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై మున్నూరు కాపు, జై పటేల్, జై జై పటేల్.